సో ఆల్ దిస్ వాజ్ వెల్ ప్లాన్డ్ అండి. 5:30 నుంచి కింద ఒక 50 లేడీస్ ఉన్నారు. సో నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఐ చెక్ దేర్. కింద మాట్లాడి ఏంటి అంటే కూడా దే వర్ ఆల్ సేయింగ్ అబౌట్ బీజేపీ మీటింగ్ అని. సో వి థాట్ జనరల్గా ఉండదు మీటింగ్ ఏమో అనుకున్నాము. అసలు మా మైండ్ తట్టలేదు దట్ దే హ్యావ్ కమ్ టు అటాక్ అస్. సో అరౌండ్ ఇఫ్ దే అంటే వాళ్ళు మాతో మాట్లాడడానికి రావాలంటే ఆబ్వియస్లీ ప్రాపర్ ప్రాసెస్తో ఎవిడెన్స్తో డే టైంలో వస్తారు. రాత్రి 11 o'clock ఫ్రమ్ 10:59 ఐఎమ్ స్టార్టెడ్ కాలింగ్ 100. దే రెస్పాండెడ్ ఆఫ్టర్ 45 minutes. 25 లేడీస్ వస్తున్నారు. నాకు సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది, ఆపుతుంటే ఆగట్లేదు సార్, ప్లీజ్ వీ నీడ్ ప్రొటెక్షన్ ఇమీడియట్లీ అని 101కి 2 times కాల్స్ చేస్తే వాళ్ళు 45 minutes తర్వాత 2 కానిస్టేబుల్స్ని పంపించారు. అంత లోపల దే బ్రోక్ ద డోర్, మెయిన్ డోర్ కొట్టేశారు. మా మీదకి దాడి చేసి మా మనుషులని కొట్టేసి బట్టలు చింపేసి ఆయనని హెరాస్ చేసి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు మర్డర్. హీ వాజ్ అంటే చెప్పలేను అతను కాబట్టి నన్ను అట్లీస్ట్ 30 minutes వరకు ఆ డోర్ని కొట్టకుండా ఆయన కాపాడాడు. బాగా దెబ్బలు తిన్నాడు. ఇంకా వాడితో కూడా కాలేదు. అనదర్ సెట్ ఆఫ్ 1 dozen men వచ్చి మళ్ళీ డోర్ని గట్టిగా కొట్టి ఇంకా మెయిన్ మా బెడ్రూమ్ డోర్ పలకొట్టి మళ్ళీ ఆయన వాష్రూమ్లో వెళ్తే వాష్రూమ్లో అటాక్ చేసి ట్యూబ్ లైట్ పలకొట్టేసి అక్కడ ఆయనని ఇంకా దే హ్యావ్ ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ టు మర్డర్ సార్. ఇఫ్ ఇట్ వాజ్ అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి ఉండుంటే వాళ్ళు డే టైంలో పోలీస్ వాళ్ళతో ప్రూఫ్స్తోని నేను చాలా ట్రై చేశాను లేడీస్తో మాట్లాడడానికి. దే వర్ ఆల్ మిస్లీడ్. అందరూ ఆడోళ్ళని మిస్లీడ్ చేసి వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే మీ హస్బెండ్ లేడీస్ గురించి తప్పుగా మాట్లాడాడు అంటే నేను అన్నాను లేదు అని మాట్లాడితే ఓకే యూ షో మీ ప్రూఫ్ సార్, ఐ విల్ మేక్ దెమ్ సే సారీ, ఐ విల్ మేక్ హిమ్ సే సారీ, ప్లీజ్ సిట్ డౌన్. మీరు అందరూ అటాక్ చేస్తే హౌ కెన్ ఐ హ్యాండిల్ హిమ్ ఆర్ మీరు అగ్రెసివ్ అవుతున్నారు. ఐ హావ్ బీన్ రిక్వెస్టింగ్, నేను చాలా మాట్లాడడానికి ట్రై చేశాను, వినలేదు. ఇట్ వెంట్ ఫర్ 1 hour. బయటికి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ అ మెంటల్ ట్రామా. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇట్స్ అ షాకింగ్. అసలు అట్లాంటి సందర్భాలు ఎప్పుడన్నా చూసిరా మీ హస్బెండ్ నుండి గతంలో వీడియోలు చేసిరని చెప్పేసి? బీయింగ్ ఇన్ అ సెంటర్ లెవెల్ పార్టీ, దిస్ ఇస్ వాట్ అ కామన్ మ్యాన్ ఇస్ ఫేసింగ్. ఐ డోంట్ నో వాట్ సేఫ్టీ వీ హ్యావ్. ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్ నౌ. ఎందుకంటే పోలీస్ కూడా అస్సలు సరిగ్గా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. దే కేమ్ ఆఫ్టర్ ఒక తర్వాత చేశారు, కానీ ఆ మూమెంట్లో నాకు ఏం సపోర్ట్ రాలేదు. రాజేంద్ర నగర్ పిఎస్ వాజ్ టోటలీ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ సీరియస్ థింగ్స్ అబౌట్ అస్. మమ్మల్ని నార్సింగి పిఎస్కి డైవర్ట్ చేశారు మమ్మల్ని లేడీస్ని కార్లో. సో ఇట్ వాజ్ ఆల్ ప్లాన్డ్. పోలీస్ వాజ్ ఆల్ ప్లాన్డ్. వాళ్ళు 1 hour తర్వాత రావడం, వీళ్ళందరూ అటాక్ చేయడం, దే ఆల్ ప్లాన్డ్ వెల్ అండ్ ఇట్ వాజ్ అ వన్ పర్సన్ అటాక్. మాట్లాడే వాళ్ళైతే కూర్చొని మాట్లాడుతుండే, 4 వస్తుండే, 10 మందితో వస్తుండే, 100-200 మెంబర్స్తో రాకపోతుండే. I just need safety for my family. That's my only request. I am looking for all the senior leaders to please give a safety to my family and my husband. That's all I want. Okay. థ్యాంక్ యూ. ఓకే, ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ పరిస్థితి. కుటుంబం కూడా చాలా డిస్టర్బ్ అయి ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కువ అడగదలుచుకోలేం. అలాగే ఏదైతే మహిళలు ఎవరైతే దాడి చేశారో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇంట్లో కూడా చూశారు కదా, అనేక ఆయుధాలతో కావచ్చు, కొన్ని డోర్లు పగలగొట్టే ప్రయత్నాలు కావచ్చు, దాడి చేసే ప్రయత్నం, అంటే వాళ్ళ మోటివ్ ఖచ్చితంగా దాడి అన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, పోలీసులు ఎట్లా స్పందిస్తారని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎవరికైనా మహిళలకు గిరిధర్ వల్ల ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళ అమ్మ కూడా క్లియర్గా చెప్తా ఉంది, నా కొడుకు వల్ల ఇబ్బంది జరిగితే డైరెక్ట్ నా కొడుకును క్షమాపణ చెప్పిస్తా, లేదంటే ఇక్కడనే చెప్తూ కొడతా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి సందర్భాలు ఉంది. కానీ అక్కడ తప్పు చేయకుండా ఏదో క్రియేట్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే మా భర్త కావచ్చు, నా కొడుకు కావచ్చు తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించినట్లయితే ఖచ్చితంగా మేమే చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. నిజంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరో చెప్తున్నారనో లేదంటే మోటివ్తో దాడులు చేసేయడం కాకుండా నిజంగా ఆధారాలతో ఉంటే ఖచ్చితంగా మా కాలోజిటీ వేదిక కూడా మీ ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం పోలీసులకు ఖచ్చితంగా ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.